న్యూటన్స్ థర్డ్‌లా ట్రైలర్ చూసా. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించి సినిమాకెళ్ళా. బావుంది. నచ్చింది నాకైతే. ఓకే. ట్విస్టులు మనం గెస్ చేసేలా ఉన్నా మంచి థ్రిల్ ఇచ్చింది. సుమంత్ గారికి థియేటర్‌లో మంచి హిట్ బొమ్మ పడి చాలా ఇయర్స్ అవుతుంది. చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. అండ్ న్యూటన్స్ థర్డ్‌లా టైటిల్‌కి బాగానే జస్టిఫికేషన్ ఇచ్చారు. కాకపోతే ఈ సినిమా మలయాళంలో వచ్చుంటే బాగుండేదేమో అని నా ఫీలింగు. ఎందుకంటే హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఈ సినిమా మలయాళంలో వచ్చుంటే బాగుండేదేమో అని నా ఫీలింగు. ఎందుకంటే వాళ్ళ మూవీస్ ఎలా ఉన్నా బెస్ట్ అంటారు. ఎంత ల్యాగ్ ఉన్నా సరే బాగా హైప్ ఇస్తారు. తెలుగులో ఇలాంటి మూవీస్ బాగున్నా సరే కొంచెం ల్యాగ్ అనిపిస్తే ఇంక అంతే సంగతి. దాన్ని ఇంకా వేస్ట్ మూవీలో చూస్తారు. ఇందులో కథ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది. అందులో వినయ్ ఉంటాడు. తను మేడపై నుంచి పడి చనిపోతాడు. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాసుదేవ్ వస్తాడు. చివరికి ఏమైంది అనేది సినిమాలో చూడాలి. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో బాగానే వెళ్తుంది మూవీ. కానీ చూసిన సీన్సే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ఏంటి అనిపిస్తుంది. కానీ అవన్నీ సెకండ్ హాఫ్కి బాగానే కనెక్ట్ చేస్తారు. కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ. మెయిన్గా వినయ్ అండ్ తన ఫ్రెండ్ ఒక పెద్ద ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఆ సీన్స్ భలే ఉంటాయి. దాన్ని చాలా బాగా రాసుకున్నారు. అలాగే వినయ్ ఇంట్లో వాళ్ళిద్దరికి జరిగిన గొడవ కూడా భలే ఉంటుంది. మెయిన్గా ఆ సీన్స్లో వచ్చే బీజిఎం అదిరిపోయింది. ఆ ఒక్క ప్లేస్లోనే కాదు సినిమా మొత్తం బీజిఎం బాగుంది. సింజిత్ ఇచ్చిన సాంగ్స్ సోసోగా ఉన్న బీజిఎం మాత్రం భలే ఇచ్చాడు. వినయ్గా చేసిన త్రినాథ్ వర్మ అలాగే తన ఫ్రెండ్గా చేసిన పండిట్ గౌతమ్ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. వాసుదేవ్గా చేసిన సుమంత్ మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే అవసరాల శ్రీనివాసు అండ్ జగపతి బాబు వీళ్ళిద్దరు కూడా బాగానే చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగానే చేశారు. డైరెక్టర్ రాజేష్ ఖన్నా ఒక మంచి స్టోరీనే తీసుకున్నారు. దానికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేనే రాసుకున్నారు. కానీ కొన్ని సీన్స్ని చాలా ఎక్స్టెండ్ చేసినట్టు అనిపించింది. అలాగే క్లైమాక్స్ని చాలా హడావిడిగా చెప్పేశారేమో అనిపించింది. క్లైమాక్స్ని అలా కాకుండా కొంచెం టైం తీసుకుని చెప్పాల్సింది. ఆ ఎక్స్టెండ్ చేసిన సీన్స్ని కొంచెం ట్రిమ్ చేసి ఆ టైంని క్లైమాక్స్కి ఇచ్చుంటే బాగుండేదేమో. ఇంకా ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే మంచి థ్రిల్లరు. థియేటర్లో ఎంతమంది చూస్తారో తెలియదు కానీ ఓటీటీకి వచ్చాక మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.